వారు వ్రాసినటువంటి దానిలో కూడా చూస్తే జకర్యా గ్రంథంలో 3-4 వచనాలు చూస్తున్నాం. ప్రశస్తమైన వస్త్రములతో నిన్ను అలంకరించుచున్నాను. రిఫరెన్స్ నేను చదవబోతున్నా, మరో చదివి నేను ముగిస్తాను. ఇక్కడ జకర్యా గ్రంథంలో 3వ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటే ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, వారిచ్చినటువంటి ఆ టెక్స్ట్ హెడ్డింగ్ మనం చూస్తున్నాం. దీనిలో ఇక్కడ గమనిస్తే ప్రశస్తమైన వస్త్రములతో నిన్ను అలంకరించుచున్నాను. భారతదేశ సంప్రదాయంలో ఎవరైనా స్త్రీలు కానీ పురుషులు కానీ సందర్భాన్ని బట్టి వయసు రీత్యా మరి నేను చెప్పకుండా ఇంట్రడక్షన్లో ప్రేమేష్ వారి తండ్రి గారు అనంతరామయ్య బాబు చెప్పారు, యుక్త వయసు రాగానే మరి పుట్టింటి నుండి మేనమామ గారి ఇంటి నుండి చక్కగా అమ్మమ్మ గారి ఇంటి నుండి వాళ్ళకి నూతన వస్త్రాలు దయచేయటం మనం చూస్తున్నాం. జకర్యా గ్రంథంలో 3వ అధ్యాయంలో నించుచున్నాను అని సెలవు ఇచ్చాను. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, ఇక్కడ ఒక విట్నెస్ కూడా పెట్టి అక్కడ మరి దీవించడం మనం చూస్తూ ఉన్నాం. ఏదేమైనా ఇక్కడ మనం చూస్తున్నాం జకర్యా మీన్స్ గాడ్ రిమెంబర్స్. ఈ రోజున అనంతరామయ్య గారి కుటుంబాన్ని దేవుడు గుర్తు చేసుకుంటూ ఆయన చేసిన గొప్ప ఈ ఘనమైనటువంటి కార్యక్రమంలో భాగంగా ప్రేమేష్ ఈ రోజున యుక్త వయసులో కాలు పెడుతూ సమాజంలో సంఘంలో గుర్తింపులు ఉన్న పరిస్థితుల్లో అనాదిగా మన యొక్క సంఘ సాంప్రదాయంలో సత్సాంప్రదాయంలో ఆ నూతన వస్తువులను ఇవ్వటం నూతన వస్త్రాలు ఇవ్వటం మనం చూస్తున్నాం. కాబట్టి ఫర్ గాడ్స్ పీపుల్ ద బెస్ట్ ఈజ్ ఎట్ టు కమ్. దేవుడు మనం ఎంతగా ఘనపరుస్తూ ఉంటామో ఆ ఘనపరిచే విధానాన్ని బట్టి దేవుడు అనేక ఆశీర్వాదాలు మనకి ఇస్తాడనేటువంటి మాట మనం చూస్తున్నాం. కాబట్టి మొదట గాడ్ రిమెంబర్స్ అవర్ ఫ్యామిలీ. రెండవది సీ ఐ హ్యావ్ రిమూవ్డ్ యువర్ ఇనిక్విటీ ఫ్రమ్ యూ అండ్ ఐ విల్ క్లోత్ యూ విత్ రిచ్ గార్మెంట్స్. ప్రేమేష్, సీ దట్ ఐ హ్యావ్ కాల్డ్ యూ and also I will remove your iniquity and I will clothe you with rich garments and also robes. ఇప్పుడు జనరేషన్ అంతా కూడా ఇంగ్లీష్ మీడియం కాబట్టి తాతగారు ఇంగ్లీష్లో చెప్పమన్నాడు ఆయన, అందుకని 5 minutes నేను చెప్తూ ఉన్నా. మొదట ఆ విధంగా చూసాం. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, రెండవదిగా మనం చూస్తే మరొక రిఫరెన్స్లో మిమ్మల్ని తీసుకెళ్తున్నా. 3వ దాంతో నేను ముగించబోతూ ఉన్నా. ఇక్కడ యెహెజ్కేలు గ్రంథంలో మనం చూస్తే 16 అధ్యాయంలో ఒక మాట మనం చూస్తున్నాం. మరియు నేల నాటబడిన చిగురు వృద్ధి ఎగునట్లు నేను నిన్ను వృద్ధిలోనికి తేగా నీవు ఎదిగి పెద్దదానివై ఆభరణ భూషితురాలవైతివి. మరియు నేను నీ యొద్దకు వచ్చి నిన్ను చూడగా ఇష్టము పుట్టించు ప్రాయము నీకు వచ్చి ఉండెను. మరియు నేలను నాటబడిన చిగురు వృద్ధి ఎగునట్లు నేను నిన్ను వృద్ధిలోనికి తేగా, అంటే వృద్ధిలోకి తెచ్చేటువంటిది నేనే. కాబట్టి నా ఆశీర్వాదాలను ఎల్లప్పుడూ కూడా పొందుకుంటూ నువ్వు సాగి ముందుకు వెళ్ళమని చూస్తూ ఉన్నాం. కాబట్టి తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మిక నామమున 3వ రిఫరెన్స్తో నేను ముగిస్తూ ఉన్నా. 144వ దావీదు సంకీర్తన చూడండి. ఇక్కడ 12వ వచనంలో చక్కని శ్రేష్టమైనటువంటి మాట మనం చూస్తూ ఉన్నాం. క్రీస్తు ప్రియమైన వాళ్ళారా, బిహైండ్ ఎవరీ గ్రేట్ మ్యాన్ ఈవెన్ ఏ గ్రేట్ ఉమెన్. సమాజంలో పురుషుడు గొప్పవాడు అయ్యాడంటే ఆయన వెనక ఎవరు ఉన్నారు? మా ఇంకా గొప్ప ఇల్లాలు ఉన్నారు. కాబట్టి మరి కిరణ్మ ఎక్కడ ఉన్నారో కనపట్టలేదు. గమనించండి, ఏ గుడ్ మదర్ ఇది 100 స్కూల్ టీచర్స్ పైకన్నా లేదు, నేను చూడకుండా ఎట్లా ఉన్నా. ప్రభునందు ప్రియమైన మా కూతురు పేరు కూడా కిరణ్మయ్యే, ఆ బిడ్డలు కూడా మాకు అలాగే ఉంటారు. ఈ రోజున 3వ దాంతో ముగిస్తున్నాను. కిరణ్మయ్ 144వ దావీదు సంకీర్తన 12వ వచనం. మా కుమారులు తమ యవన కాలం మందు ఎదిగిన మొక్కల వలె ఉన్నారు. మా కుమార్తెలు నగరునకై చెక్కిన మూలకమ్మముల వలె ఉన్నారు. ఐ రిపీట్, మా కుమారులు తమ యవన కాలం మందు ఎదిగిన మొక్కల వలె ఉన్నారు. మా కుమార్తెలు నగరునకై చెక్కిన మూలకమ్మముల వలె ఉన్నారు. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, నేను ముగిస్తూ ఉన్నా. ఈ 3వ రిఫరెన్స్ మనం జాగ్రత్త చూస్తే, ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, థ్యాంక్ హిమ్ ఫర్ ఆల్ హిస్ వాట్ హీ హాస్ డన్ ఫర్ యూ.
థ్యాంక్ గాడ్ ఆల్మైటీ ఫర్ వాట్ ఆల్ హ్యాస్ డన్ ఫర్ యూ అనేటువంటి మాట మనం చూస్తున్నాం. ఈ రోజున అన్ని విషయాల్లో కూడా దయగలిగిన త్రియేక దేవుడు మరి ఆ బిడ్డలను ఎంతగా ఆశీర్వించి ఇంత ఘనంగా అందులో ఈ ఆదివారం నాడు ప్రభు కృతజ్ఞతలు చెల్లించుకుంటూ ఇక్కడ మరి కాస్ట్లీగా ఉన్నటువంటి ఈ ప్రాంతంలోనే ఈ హోటల్లో అట్లాంటా దీనిలో మరి వాడు చక్కగా ఏర్పాటు చేసుకొని అట్లాంటిస్లో మరి బంధువులను మరి ముఖ్యంగా అమ్మగారి తరఫున తండ్రి గారి తరఫున వచ్చిన బంధువులు మిత్రులు అభిమానులు అందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నాం. నేను నా మెసేజ్ ముగిస్తూ ఉన్నా. 3 words ఓన్లీ ఐ హ్యావ్ స్పోకెన్ టు యూ. 3 references. ఈ రోజున మరొకసారి మై హార్ట్ ఫెల్ట్ కంగ్రాట్స్ టు both parents, loving parents, nothing but Mrs. and Mr. Antaramaya for arranging this prayerful program. మా చిన్నతనంలో ఇలాంటి వేడుకలు చాలా ఘనంగా పల్లెటూళ్ళలో నుండి వచ్చిన వాళ్ళు చూస్తే 60-70 ఏళ్ల క్రితం చాలా ఘనంగా గంభీరంగా జరుగుతుంటే మరి అదే ఇవాళ గుర్తు చేస్తూ ఉన్నారు. ఈ రోజున మరొకసారి 44వ దావీదు కీర్తన 12 వచనం, మా కుమారులు తమ యవ్వనకాలం మంది ఎదిగిన మొక్కల వలె ఉన్నారు. కాబట్టి భవిష్యత్తులో పరిశుద్ధ యోహాను సువార్త అక్కడ 15 అధ్యాయులు అంటున్నాడు, నా యందు నిలబడి ఉండుడి, నేను మీ యందు నిలబడి ఉంటాను. ద్రాక్షవల్లి తీగలో నిలబడి ఉంటేనే కానీ తనంత తానే ఎలా ఫలించదో అలాగే నా యందును మీరు నిలబడి ఉంటే మీరు ఫలిస్తారు అనేటువంటి మాట మనం చూస్తున్నాం. కాబట్టి గాస్పుల్ అనేటువంటి మాట మరి గుంటూరులో నా యొక్క మెసేజెస్ వినేవాళ్ళు చాలాసార్లు వింటూ ఉన్నారు. వాట్ డస్ గాస్పుల్ మీన్స్? గో అండ్ స్పెల్, గో అండ్ స్పీక్, గో అండ్ స్ప్రెడ్. నేను ముగిస్తున్న నెక్స్ట్ ప్రోగ్రాంలో చిన్న మార్పు ఏంటంటే గ్రీటింగ్స్. వారు దయచేసి సిద్ధంగా ఉండండి. మరొకసారి ప్రియ బిడ్డ ద్రాక్షవల్లి యొక్క ఉపమానంలో లాగా నా యందు మీరు నిలబడి ఉండుడి, మీ అందు నేను మీ యందు నిలబడి ఉంటా, మీరు బహుగా ఫలిస్తారు, నా ప్రియమైన బిడ్డలుగా ఉంటారని అనుకుంటున్నాం. మరి నా వంక పదే చూస్తూ ఉన్నాడు మనవడు ప్రేమేష్, మన చీఫ్ గెస్ట్ ఈ రోజున. నా యొక్క మెసేజ్ ముగించి నౌ ఐ వాంట్ టు స్విచ్ ఆన్ టు నెక్స్ట్ ఐటమ్ ఆఫ్ దిస్ ప్రోగ్రామ్. గాడ్ బ్లెస్ యూ. కంగ్రాట్స్ నాన్న. సరేనా? ఓకేనా? థ్యాంక్ యూ చెప్పు గట్టిగా. థ్యాంక్ యూ. My prayers go always along with you and our loving parents, Nana. Be seated. God bless you. I am so happy and proud of your good mannerism also. Now I got upon greetings next class of change over nowadays. First one, Mandalay భీమశేఖరరావు గారు, బాబు యొక్క తాతయ్య గారు వచ్చి, లేకపోతే వారు అక్కడి నుండి అయినా చెప్పొచ్చు, ఫీల్ ఫ్రీ. నేను అదే మైక్ అక్కడికి ఇచ్చేస్తే సరిపోద్దేమో. నెక్స్ట్ డాక్టర్ ఎస్ అరుణ్ కుమారి, నంబర్ 3 డాక్టర్ క్రాంతి కుమార్, నంబర్ 4 మలవర్ బాబు బార్ రోజా. Son Ramesh, on this occasion of Panchala Mohakarana festival today on 13th and 2024, be happy always, my grandson. పన్ను గాని భారత్ లాటిల్లు అన్న దిగిందంటే టించక్ దుంకానా డీజే టిల్లు పేరు విన్ని స్టైల్ వేరు సోకేమో హీరో తీరు కొట్టది తీన్ మారు డీజే టిల్లు ఆనావారి నూతన వస్త్ర బహుకరణ ఆహ్వానానికి విచ్చేసినటువంటి అందరికీ కూడా శుభాకాంక్షలు. ముందుగా కర్త కర్మ క్రియ అయినటువంటి ఈ ఫంక్షన్కి మూలకారకుడు మా మనవడు ప్రేమేష్. ముందుగా మా అందరి తరఫున అభినందనలు, కంగ్రాట్స్ తెలియజేస్తున్నాను. మరి పాస్టర్ గారు మంచి సందేశాన్ని ఇచ్చారు. మొక్క వలె ఎదిగే అభివృద్ధి చెందేటటువంటి పిల్లవాడుగా ఉండాలని ఆశీర్వదించారు. థ్యాంక్ యూ వెరీ మచ్ పాస్టర్ గారు.
అలాగే మేమందరం మా ప్రేమేష్ని చిన్నగుడ్డాయి అంటాం. చిన్నోడు వాడు, చాలా ప్రేమ కలిగినోడు. చాలా ప్రేమ కలిగినోడు అనటానికి మీరందరూ ఇందాక చూసే ఉంటారు. వాడిని పెంచినటువంటి ఒక అమ్మ వచ్చింది. ఒకసారి నిలబడమ్మా, ఒకసారి దండం పెట్టి అంత ప్రేమగా ఆప్యాయంగా మా పైకి రా, దాని మనోడి దగ్గరికి రా. ఎంత ప్రేమగా కాళ్ళకి దండం పెట్టి అంత ఆప్యాయంగా మరి ఆమెని హత్తుకున్నాడు. అంత ప్రేమ కలిగిన వాడు అని ఈమెను కూడా చూస్తే నాకు అర్థమైంది. మరి అంత ప్రేమగా పెంచింది. మరి వాళ్ళమ్మ డ్యూటీకి వెళ్తుంటే మనంతా చిన్నప్పటి నుంచి చాలా బాగా చూసిందని చెప్పారు. వందనాలమ్మ, వందనాలు, చాలా థ్యాంక్స్. మరి ప్రేమేష్ చాలా కామ్ గోయింగ్ ప్రేమేష్. మా చిన్నపుట్టాయి చాలా కామ్గా ఉంటాడు, ఏమి మాట్లాడు, కానీ అన్ని అబ్జర్వ్ చేస్తాడు. చాలా అబ్జర్వ్ చేస్తాడు, కింద నుంచి పైదాకా కూడా చూస్తాడు, అన్నీ చూస్తాడు. అన్నీ ఏమి తెలియనట్టుగా ఉంటాడు, కానీ అన్నీ తెలుసు. చాలా కామ్ గోయింగ్. నా దగ్గర కూడా చిన్నప్పుడు ఒకరోజు ఉన్నాడు. నేను బుల్లమ్మ దగ్గర ఉంటానని వాళ్ళమ్మ రాత్రి అంతా నిద్రపోకుండా ఒకసారి రాత్రి 11 గంటలప్పుడు కూడా వచ్చింది. వచ్చి చూసుకొని మళ్ళీ వెళ్ళింది, ఉంటాడో ఉండడో అని. కానీ నేను ఇక్కడ ఉంటాను, అంత స్టెబన్ అన్నమాట, అంత ధైర్యం, అంత మరి నమ్మకం ఉంది. నమ్మకమైన వాడు, ధైర్యవంతుడు, అయితే మంచి ప్రేమ కలిగిన వాడు. ప్రేమేష్ అని అంత మంచి పేరు సార్థక నామధేయంగా ఉంది. మరి అట్లా ప్రేమేష్. మరి తల్లిదండ్రులు ఇద్దరు కూడా ఏకైక కుమారుడు. అలాగే మరి అలా వారి వంశంలో మరి వీడు కూడా ఒక మనవడు. దానికంటే లేట్ నాయనమ్మ తాతయ్య లేరు కాబట్టి మరి వంశోద్ధారకుడు. అలాగే మరి మా చిన్నక్క కూతురు బిడ్డ అన్నమాట. మరి అలాగే ఇంతమంది సంస్కారం ఎట్లాగొచ్చిందంటే కౌముది అందరికీ నమస్కారం పెట్టిస్తుంది. మాట్లాడితే నమస్కారం పెట్టిస్తుంది అందరికీ. ముందు నమస్కారం పెట్టు అని అంటది. అట్లా అందరికీ నమస్కారం పెట్టిస్తుంది. ఎంతో పద్ధతిగా పెంచుతుంది. మరి కౌముది కూడా ఎంతో ప్రేమగా. అలాగే మా చిన్నక్క కానీ మా బావగారు కానీ మరి వాళ్ళ మేనమామ ఉన్నాడు, ఏటైక మేనమామ, వాళ్ళు కూడా డాక్టరే. మరి వాళ్ళని మించి బాగా చదివి మంచి అభివృద్ధిలోకి రావాలని నేను కూడా మనస్ఫూర్తిగా ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను. అలాగే మరి ప్రేమేష్ మంచి చక్కగా చదువుకొని ఉన్నత స్థానంలో ఉండాలని, మేము కూడా ఉంటే చూడాలని మేము కూడా కోరుకుంటున్నాం. అలాగే మా ప్రేమేష్ మంచి భవిష్యత్తుతో, ఎంతో క్రమశిక్షణతో, దేవుని అంశతో ఉండాలని, అలాగే అందరూ కూడా వారిని ఆశీర్వదించి మరి వారు ఇచ్చే విందును స్వీకరించాలని కోరుకుంటూ ప్రేమేష్కి మా కుటుంబం తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తూ వారి తల్లిదండ్రులు కూడా మా అభినందనలు, శుభాశీస్సులు తెలియజేస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. అమ్మమ్మ గారు మరి అంత గొప్పగా బిబ్లికల్గా కూడా కలిపి ఆ బిడ్డను సైకలాజికల్గా గమనిస్తూ ఆ బిడ్డ యొక్క ఫ్యూచర్ గురించి, బిడ్డ యొక్క బిహేవియర్ గురించి కూడా చక్కని విషయాలు చెప్పారు. అందుని బట్టి కూడా దేవునికి వందనాలు. ఆ రీతిగా ఆశ్రయించిన అమ్మమ్మ గారిని, తాతగారు డాక్టర్ నారాయణ గారిని బట్టి కూడా దేవునికి వందనాలు. ప్రోగ్రాంలో చిన్న చిన్న చేంజెస్ కూడా ఉంటూ ఉంటాయి. మరి ఈ రోజున ఈ యొక్క ప్రోగ్రాం అనుసరించి నెక్స్ట్ మల్లవరపు బాబు, అలాగే మిస్సెస్ రోజా వాళ్ళు మల్లవరపు బాబు వచ్చి దేవునికి ఆశీర్వాదాలు అందించాలనుకుంటూ ఉన్నాం. ప్రేమేష్ ఫ్రెండ్స్ కూడా రెడీగా ఉండండి, మీకు ఐటెం కూడా ఉంటుంది. అలాగే బల్లికూర శేఖర్ గారు, అలాగే వల్లి
సారీ వల్లిపల్లి శేఖర్ గారు, అలాగే దాస్ గారు, సేవ శామ్యుల్ గారు, ఆల వెంకటేష్, ఇప్పుడు మల్లవరపు బాబు, వారి తర్వాత పూదొడ్డి కోటేశ్వరరావు గారు. బాగుండాలని, చదువులు ముందుండాలని నేను కోరుకుంటున్నాను. తర్వాత ప్రేమేష్ ఏంటంటే మా పెద్ద పిల్లి వాళ్ళ అబ్బాయి అండి. నిజంగా గుళ్ళని ఇందాక మా అరుణ ఆంటీ చెప్పింది, ప్రేమలోనే పేరులోనే ఉంది ప్రేమేష్ అంటే ప్రేమ కలిగిన వాడని. కానీ ఎవరిని చూసినా కూడా చాలా ప్రేమగా ముందుకు వస్తాడు. ఇప్పుడే కాదు, చిన్నతనం నుంచి కూడా అట్లా అలవాటు అయిపోయింది అబ్బాయికి. నేను ఇంతకు నుంచి ఇక ఎక్కువ మాట్లాడలేదు. ఇంకోసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ప్రేమేష్కి. మా అత్తగారు అయినటువంటి ఆల పేరమ్మ గారు మాకందరికి దైవ సమానం. ఆ పేరమ్మ గారు అనే పదం నుంచి వచ్చిందే ప్రేమేష్. ఆ చిరంజీవికి భగవంతుడు ఆయురారోగ్యములు, అష్టైశ్వర్యములు, ధన కనక వస్తువాహనములు, మంచి పదవి ఇవన్నీ ఇవ్వాలని ఆ భగవంతుడిని మనస వాచ కర్మన నిండు మనసుతో జీవిస్తూ విరమిస్తున్నాం. అందరికీ నమస్కారం. పూదొడ్డి కోటేశ్వరరావు గారు చక్కని భాషలో మరి చాలా గొప్పగా ఉన్నతమైనటువంటి ఆశీర్వాదాలు మీదటి కూడా బిడ్డగా అందించారు. అందరి బట్టి కూడా దేవుని పొందనాలు, వారికి థ్యాంక్స్. నెక్స్ట్ అకార్డింగ్ టు అవర్ ప్రోగ్రామ్ కొల్లిపర శేఖర్ గారు, గొరిగిపూడి దాస్ గారు, దేవదాస, నెక్స్ట్ సేవ శామ్యుల్, ఆల వెంకటేష్. శేఖర్ గారు రావాలని కోరుతూ ఉన్నారు. కొల్లిపర తర్వాత ప్రేమేష్కి నా హృదయపూర్వక అభినందనలు. మరి ఈ సందర్భం వాళ్ళ తల్లిదండ్రులు పిల్లవాడు బహుమాన దశలోకి వచ్చాడు గుర్తించి ఈ సభని ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ప్రేమేష్ నేను చెప్పేది రెండు మాటలు. మంచి పౌరుడుగా కుటుంబానికి, సమాజానికి పనికొచ్చి వృద్ధిలోకి రావాలని కోరుకుంటూ నేను ముగిస్తున్నాను. అభిలాష్తో ఫ్యూచర్ కూడా మనసులో పెట్టి దేవదాస్ గారి గ్రీటింగ్స్ బట్టి కూడా దేవుని పొందనాలు. నెక్స్ట్ సేవ శామ్యుల్ బాబు, కొండముది, పిడిగురాళ్ళ, దేవరపాడు ట్రయలో నుండి వచ్చినటువంటి వారు. మరి ముఖ్యంగా ఆల అనంతరామయ్య గారికి చాలా చిన్ననాటి ప్రాణ స్నేహితులు కూడా ఇద్దరు. వందనాలు పాస్టర్ గారు. ప్రేమేష్ మీ నాన్నగారు మంచి ప్రేమ కలిగిన మనిషి. అందులో మీ పెదనాన్నగారు ఆనందరామయ్యకి మేమిద్దరం కలిసి ఒకప్పుడు పోటీ చేసినాం 94. అదే ప్రేమని అనంతరామయ్య కొని ఈ విధానాన్ని ఎప్పటికీ స్నేహపూర్వకంగా ఉండాలని కోరుకుంటూ నువ్వు ఇంకా వాళ్ళకంటే ఇంకా మంచి పేరు తెచ్చుకొని అభివృద్ధి అయ్యి, నేను ఇప్పుడు చూశాను నిన్ను పెంచిన అమ్మకి ఇచ్చిన గౌరవం ఎలాంటిదో, అది ఇంతమంది వచ్చిన వాళ్ళందరినీ గుర్తుంచుకొని నువ్వు ఉన్న స్థానానికి ఎదగాలని కోరుకుంటూ నీ ఆశ
చిన్ననాటి స్నేహితులుగా బాబు శామ్యుల్ గారు కూడా ఇచ్చిన ఆశీర్వాదాలతో కూడిన గ్రీటింగ్స్ బట్టి దేవుని పొందనాలు. అందరికీ తోటి ఫ్రెండ్స్ అందరికీ ధన్యవాదములు. రమేష్ ఇప్పుడిప్పుడే నా తమ్ముడు దయాడు మంచి ఉన్నత స్థాయి కలగాలని కోరుకుంటున్నాను. వెంకటేష్ బాబు మరి తమ్ముడిని కూడా మనసులో పెట్టుకొని హృదయాంతరాలలో నుండి సంతోషానందాలని దాన్ని దిగమిక్కుంటూ ఇంకా ఇప్పటికీ నాకు తెలుసు ఆయన యొక్క పర్సనల్ కెరీర్ అంతా కూడా మరి ఇంకా ఉన్నతమైన స్థాయిలో ఎదగాలని ఆ బిడ్డను కొడుకును కూడా దీవిస్తూ తమ్ముడు కూడా ఆశ్రయించిన విధానం బట్టి దేవుని పొందనాలు. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ప్రేమేష్ ఫ్రెండ్స్. మరి అందరూ అందుబాటులో లేరు, మీ అందరికి తెలిసిందే. దసరా హాలిడేస్లో ఉన్నారు. ఉన్నంత వరకు వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు. ఫాస్ట్గా స్పీడ్గా ఉన్నారు. వచ్చి యూ కుడ్ షేర్ యువర్ హ్యాపీనెస్ విత్ హిమ్. ఫీల్ ఫ్రీ, షేర్ యువర్ హ్యాపీనెస్ విత్ హిమ్. ప్రేమేష్ చాలా హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. ప్రేమేష్ చాలా మంచోడు, హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. తను చాలా మంచిగా ఉండాలని కోరుకుంటున్నాను. ప్రేమేష్ చాలా మంచోడు, వాడు హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. చేశారు. చాలా మంచివాడు, ప్రేమ కలిగిన వాడని ఆ రీతిగానే ముందుకు వెళ్ళాలని వాళ్ళు కోరుకున్నారు. అమ్మమ్మ, తాతయ్య, మేనమామ, అలాగే డాక్టర్ క్రాంతి కుమార్ ఆధ్వర్యంలో డాక్టర్ నారాయణ గారు కూడా టు బ్రింగ్ హిస్ గ్రీటింగ్స్ ప్లీజ్ ఇన్ దిస్ రిగార్డ్. సీనియర్ మోస్ట్ పాస్టర్ గారికి నా నమస్కారాలు. ఈ కార్యక్రమానికి అటెండ్ కావడం చాలా సంతోషం. దీనికి పెద్ద యాక్సిడెంట్ జరిగి దేవుడు బ్రతికి తీసుకొచ్చాడు, నాకు రీసెంట్గా తెలిసింది. కాబట్టి ఈ కార్యక్రమానికి తీసుకొచ్చాడు మన పాస్టర్ గారిని. మరి ప్రేమేష్ ఈరోజు ఆలవారి పంచల మోకరణ ఫంక్షన్ ద్వారా మరి ప్రేమేష్ చాలా ప్రేమ గలవాడు. ఎవరైనా కనపడకలోనే ముందు నమస్కారం పెడతాడు. మందులు వేసుకున్నారా, అన్నం తిన్నారా, చాలా ప్రేమగా మాట్లాడతాడు. ఈజ్ ఎ గుడ్ బాయ్. అయితే నీకు దేవుడు మంచి భవిష్యత్తు ఇవ్వాలని వాళ్ళ తల్లిదండ్రులని నేను కోరుతున్నా. ఎందుకంటే తల్లిదండ్రులు వాళ్ళ నాన్నగారు చాలా మంచివాడు, అలా వారికి వంశధారకుడు. కాబట్టి అలా వంశధారకుడిని వాళ్ళ తల్లిదండ్రులు చక్కగా చూసి వాడి మంచి భవిష్యత్తు ఇవ్వాలని నేను కోరుతున్నాను. నా ఆశీస్సును తెలియజేస్తున్నాను. చిన్న బహుకరణ కూడా ఇస్తున్నా వాడికి. God bless you. Very good. Goodbye. Thank you very much. ఈ అవకాశం ఇచ్చినందుకు పాస్టర్ గారికి నమస్కారం. There is one more, nothing but Mrs. Mallavarpu Loja. వారు ఎవరో నాకు తెలీదు. మరి వారు కూడా వచ్చి గ్రీటింగ్ చెప్పాలని కోరుతూ ఉన్నాం. ప్లీజ్ కమ్ ఆన్ టు ద డయాస్. ప్రేమేష్ చాలా వినయం కలిగిన అబ్బాయి. ప్రేమేష్ అంటే ప్రేమ కలిగిన వాడు. మదరు ఫాదరు ముందే పెట్టారు. వినయం వల్ల విద్య వస్తుంది అంటారు, కానీ ప్రేమేష్కి ముందే వినయం వచ్చింది. బాగా చదవాలని కోరుకుంటున్నాను. నూతన వస్త్ర బహుకరణ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ ఎవ్రీవన్. కొట్టిందంటే డాన్స్
షట్టు వీన్ని కుంగురు చుట్టు అట్లా ఎల్లిందంటే స్టార్లే సల్లం కొట్టు ఏ గల్లీ చుట్టూ అట్లనే జల్లినట్టు మస్తుగా నవ్విందంటే పోరిలా తిల్లు పట్టు అన్న ఫోటో పెట్టుకుని జిమ్ సెంటర్లకి పోటీ వడి వడి పబ్లిసిటీ చేస్తాయే ఇన్ని హవా చుట్టే పోరాలల్లా శివాలే కార్పొరేటర్ కైనా డైరెక్ట్ గా ఫోన్ కొడతాడే డీజే టిల్లు పేరు విన్ని స్టైలే వేరు సోకేమో హీరో తీరు కొట్టది తిన్ మారా డీజే టిల్లు పట్టు పట్టు డీజే టిల్లు పట్టు బేసి జర పెంచి పట్టు బాక్సులు వరిగేటట్టు డీజే టిల్లు పేరు విన్ని సౌండే వేరు పెక్కేసి కొట్టిందంటే దత్తరిల్లు డాన్స్ ఫ్లోర్ డీజే టిల్లు పట్టు పట్టు డీజే టిల్లు పట్టు డీజే టిల్లు పట్టు పట్టంటే నా మీదట్టు It's got the tempo. It's got the tempo. And the girls got crazy, yo. విషయం ఏంటంటే మనందరం చూస్తున్నాం ఈ నూతన వస్త్ర బహుకరణ ఆహ్వానాన్ని అలా వారి కుటుంబ పక్షాన ప్రేమేష్ తరఫున మేనమామ గారు పుట్టిన తరఫున ఇచ్చిన నూతన వస్త్రాలను కూడా వాటిని స్వీకరిస్తూ మేనమామ గారికి కూడా చిన్న గిఫ్ట్ ఇవ్వబోతున్నారు. మనం చూద్దాం. రింగ్ని వారి మేనమామ గారికి డాక్టర్ క్రాంతి కుమార్కి బహుమానంగా ఇవ్వబోతున్నారు సభాముఖంగా. కంగ్రాట్స్ నాయన, కంగ్రాట్స్. జోడు కాలేజీ పాపసుడు ఎల్లారెడ్డి కూడా కడ ఆఫీసుడు ఎర్ర రోజా పువ్వు సేతికిచ్చి చూడు అందరి ముందు ఐ లవ్ యూ చెప్పి చూడు అరే పడితే లైన్లో పడతది లేకపోతే తిడతది పోతే ఇచ్చత పోతది అది పోతే ఇంకోతొస్తది
హోండా బండి మీద పొరడు చూడు కూలింగ్ గ్లాస్ పెట్టి కటింగ్ ఇస్తాడాడు షారుఖ్ ఖాన్ లెక్క ప్రపోజ్ చేస్తాడాడు రిప్లై కోసం చెప్పులరగా తిరుగుతాడు అరే ఓకే అని అంటి మహాపోయో